శ్రీ గణేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ అండ్ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. మార్నింగ్ అయితే వీడియో తీయలేదు, ఆఫ్టర్నూన్ అయితే తీస్తున్నా. అండ్ మార్నింగ్ తీద్దామనుకున్నా కానీ అంత ఇంట్రెస్ట్ లేకుండే మార్నింగ్ తీయనీకి. అండ్ ఇంట్లో నుండి బుకింగ్ పడితే ఓకే వేసుకొని వెళ్ళిపోయినా. అండ్ 2-3 బుకింగ్లు తర్వాత వీడియో తీద్దామనుకున్నాను, తీయలేదు. అండ్ డైరెక్ట్ అయితే ఆఫ్టర్నూన్ అయితే తీస్తున్నా. అండ్ ఆఫ్టర్నూన్ వరకు అయితే అమౌంట్ చేసిన, పర్లేదు ఒకడికి అయితే. అండ్ లంచ్ అయితే చేసి మళ్ళీ ఆన్ చేస్తాను, ఇంకా ఆఫ్లైన్ అయితే వేయలేదు. లంచ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను. అండ్ బుకింగ్స్ అయితే ఎట్లున్నాయి మీకు చెప్పండి జరా. మంచిగా పడుతున్నాయి బుకింగ్స్, ఘోరంగా ఉన్నాయి. అండ్ ర్యాపిడో అయితే బుకింగ్స్లో అయితే ఆగుతలేవు, చప్పని వెళ్ళిపోతున్నాయి. ఇంకా కొన్ని అయితే ఆగుతున్నాయి, కొన్ని అయితే ఆగుతలేవు. ఓల్డ్ సిటీ అయితే ఆగిపోతున్నాయి. ఇక నిన్నైతే ఇంకా ఘోరంగా ఉండేది. అన్నీ ఓల్డ్ సిటీతో సహా అన్నీ చప్పని వెళ్ళిపోతున్నాయి బుకింగ్స్. వచ్చినాయి మరే యాక్సెప్ట్ చేసుకొని. ఇవైతే కొన్ని ఆగిపోతున్నాయి, కొన్ని వస్తున్నాయి. ఇక అట్లా అయితే కొన్ని బుకింగ్స్ అయిపోతున్న వాళ్ళ రాబడి అయితే బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన. అండ్ ఇంకా ఇప్పుడైతే ఆఫ్లైన్ అయితే చేసేసి లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. టైం వచ్చేసి అయితే 2:50 అవుతుంది, 2:48 అవుతుంది. చలో లంచ్ చేసి మళ్ళీ ఆన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆఫ్లైన్ అయితే చేసేద్దాం. మళ్ళీ బుకింగ్స్ వస్తున్నాయి, మళ్ళీ ఇబ్బంది, డిస్టర్బ్ అయిపోతుంది మనకి. అండ్ ఫస్ట్ వచ్చేసి అయితే ఓలాలో అయితే చూపిస్తా. డేట్ అండ్ టైం చూపిస్తా చూడండి. టైం వచ్చేసి అయితే 2:51 అవుతుంది. డేట్ వచ్చేసి అయితే ఈరోజు 7 మంగళవారం. ఈరోజు ముందే మంగళవారము. ఎట్లుంటుంది చూద్దాం, ఈవినింగ్ వరకు చూద్దాం బిజినెస్ ఎట్లుంటుంది అనేది. మంగళవారం మంచిగా అవుతుందా లేదా అనేది బిజినెస్. నిన్న వచ్చేసి అయితే మనము 684 అయితే చేసిన. అండ్ నిన్న 2 రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన. చిన్న చిన్నవి కొట్టేసిన, ఏం చేద్దాం తప్పదు మరి. అన్నీ ఫటాఫట్ అని చిన్న చేసేసిన, కొట్టిన అనమాట. అండ్ ఒకటి వచ్చేసి ఇది ఒకటి అయితే పెద్దదే బుకింగ్, 17 కిలోమీటర్స్కి 585 ఇచ్చిండు. ఇది ఒకటి అయితే మంచిగా వచ్చింది. ఇది అయ్యప్ప స్వామి డ్రాప్ అనమాట. అది వాళ్ళు మాలూరుగా వాలేసారు. ఆ డ్రాప్లో 5 చేంజ్ వచ్చింది, 585 వచ్చింది. అయ్యప్ప స్వామిని తీసుకుపోయినా. అండ్ ఇంకొకటి వచ్చేసి అయితే ఇది చిన్న బుకింగ్ అనమాట, 105 99 రూపీస్ ఇచ్చింది మనకి. ఇది వచ్చేసి 4 కిలోమీటర్స్. అండ్ ఇక దీని నుండి వదిలేస్తే ఇంకొకటి వచ్చేసి ర్యాపిడోలో వచ్చేసి 885 అయితే అయింది. ఇలా వచ్చేసి మనం 4 రైడ్స్ అయితే కంప్లీట్ చేసినాం. ఇందులో ఫస్ట్ అయితే మంచిగా తీసుకున్న రైడ్. ఇది వచ్చేసి అయితే మనకి 20 కిలోమీటర్స్ అలా కట్టించిండు, 20 రూపీస్ లాగా కట్టించిండు. 22 కిలోమీటర్స్కి 459 ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి 156. ఇది వచ్చేసి 5 కిలోమీటర్స్కి 156 ఇచ్చిండు, 29 రూపీస్ లాగా కట్టించిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 148, 21 రూపీస్ లాగా కట్టించిండు 6 కిలోమీటర్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 148, ఇది 6 కిలోమీటర్స్కి 21 రూపీస్ లాగా కట్టించిండు. చూపించిన కదా. లాస్ట్ వచ్చేసి ఇది 122, 5 కిలోమీటర్స్కి 23 రూపీస్ కట్టించిండు. ఇక టోటల్ వచ్చేసి ఎంత అయిందంటే ఆఫ్టర్నూన్ వరకు, అండ్ మొత్తం టోటల్ వచ్చేసి మన ఆఫ్టర్నూన్ వరకు ఇది ఒక 885, ఇది ఒక 684. చూద్దాం టోటల్ వేసేద్దాం. $684 రైట్. 1569 రూపీస్ అయితే అయింది టోటల్ ఆఫ్టర్నూన్ వరకు. చలో లంచ్ చేసి ఫటాఫట మళ్ళీ ఆన్ చేసి కొట్టేద్దాం. మన ఈవినింగ్ చూపిస్తే ఎంత అయింది అనేది. ఓకే, మరి డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన. టైం వచ్చేసి అయితే టైం అయితే అయింది, టైం 10 అవుతుంది. టైం వచ్చేసి అయితే ఇక కూకట్పల్లి లాస్ట్ డ్రాప్ అయితే కూకట్పల్లి. అక్కడికి వెళ్ళి అయితే ఎంటీ అయితే వచ్చిన. ఈవినింగ్ ఎయిర్పోర్ట్ పోయినా. ఇక ఎయిర్పోర్ట్ నుండి అయితే కూకట్పల్లి వచ్చిండు. కూకట్పల్లి డ్రాప్ చేసి ఎంటీ వచ్చేసిన. వెయిట్ చేసిన అనమాట. 8:10కేమో డ్రాప్ అయిపోయింది. 9 దాకా వెయిట్ చేసిన. 9 వరకు అయితే బుకింగ్స్ పడలేదు. ర్యాపిడో అయితే అసలుకే మొత్తుకుంటలేవు. ఓలాలో అయితే మినీ ఆన్ చేసినందుకు
చాలా బుకింగ్లు పడినా కానీ అమౌంట్ తక్కువ అండ్ కిలోమీటర్ మాత్రం ఘోరంగా ఇస్తుండు. ఇది పికప్ కిలోమీటర్ మాత్రం ఘోరంగా ఇస్తుండు, 3-4 కిలోమీటర్లు. ఇక వెయిట్ చేసిన ఇంటిసారి పడతాయేమని ఇక పర్లేదు మెల్లగా డెస్టినేషన్ పెట్టిన. కొంచెం దూరం అయితే డెస్టినేషన్ పెట్టుకొని వచ్చిన, ఆయన ఇవ్వలేదు. ఇక అట్లా మెల్లగా వచ్చేసిన ఇంటికి. ఈ బుకింగ్స్ అయితే అస్సలకే లేవు. ఇక డైరెక్ట్ వచ్చేసిన. నుండి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటికి. ఇక అట్లనే వచ్చేసిన ఇంటి. అండ్ 10 టైం వచ్చేసి అయితే 10 అవుతుంది. అండ్ అమౌంట్ అయితే ఇచ్చిన, చూపిస్తాను మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కామెంట్లో నిన్న ఈరోజు మార్నింగ్ పెట్టిన వీడియో కామెంట్లో అయితే వచ్చినాయి 2. మనకి ఓలాలో బుకింగ్ యాక్సెప్ట్ కావట్లేదన్న, అండ్ ఇంకొకటి అది ఎక్కువ అమౌంట్ వస్తే అది యాక్సెప్ట్ కావట్లేదని కామెంట్ చేసిర్రు. దానికి రీజన్ ఏంటంటే మెయిన్ అది అందరికి అట్లే ఉంది అన్న. ఎందుకంటే మనకు బుకింగ్ మెయిన్ ఓలాలో బుకింగ్ వస్తుంది కదా, బుకింగ్ వచ్చినప్పుడు మనకి యాక్సెప్ట్ మీద వైట్ లైన్ ఇట్లా వెళ్ళిపోతుంటుంది కదా, అది వెళ్ళిపోయిన సెకండ్లో మనం టచ్ చేసినాం అనుకో బుకింగ్ మనకి యాక్సెప్ట్ అవుతుంది, లేకపోతే అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. మనకి యాక్సెప్ట్ రేట్ పైన ఇట్లా వైట్ లైన్ వెళ్ళిపోతుంటుంది. అది వెళ్ళేటప్పుడు మనం ఎంత టచ్ చేసినా మనకి యాక్సెప్ట్ కాదు. మనము ఒకవేళ ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు మనం టక నొక్కుతూ ఉంటాం స్టార్టింగ్ నుండి. అది నొక్కే మూమెంట్లో మనము ఇట్లా నొక్కినప్పుడు ఏళ్ళు కిందికి పైకి వెళ్ళినప్పుడు మనం పైకి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు టచ్ అయినప్పుడు వాళ్ళకి వెళ్ళిపోతాయి బుక్ ఎండింగ్లో. వైట్ లైన్ అనేది యాక్సెప్ట్ రేటింగ్ పైన వైట్ లైన్ వెళ్ళిపోతుంటుంది కదా, అది ఎండింగ్ వచ్చినప్పుడు మనం టక నొక్కుతూ ఉంటాం. మనం ఇట్లా నొక్కిన ఏళ్ళు 1 సెకండ్ పైన ఉంటుంది, అప్పుడు వేరే వాళ్ళు నొక్కున్నప్పుడు వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. నాకు కూడా చాలాసార్లు ఇట్లనే అయినాయి, బుకింగ్స్ యాక్సెప్ట్ కాలేదు. అండ్ ఒక 2-3 బుకింగ్లు అయితే ఎక్కువ అమౌంట్ అయితే యాక్సెప్ట్ అయినాయి, అండ్ 2-3 అయితే క్యాన్సిల్ అయినాయి. బుక్ చేసుకున్నారు, క్యాన్సిల్ చేసుకోరు. ఇప్పుడు కస్టమర్స్ ఎట్లా ఉన్నారంటే అమౌంట్ ఇలా తక్కువ అది బుక్ చేసుకుంటారు, అండ్ ఎమర్జెన్సీ ఉంటే 2 బుక్ చేస్తారు, అండ్ తక్కువ ఉన్నది యాక్సెప్ట్ అయినప్పుడు ఎక్కువ ఉన్నది క్యాన్సిల్ చేస్తారు ఎమ్మడే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి యాక్సెప్ట్ పైన వైట్ లైన్ పోతుంటుంది కదా ఓలాలో, అది మొత్తం కంప్లీట్ పోకముందే బుకింగ్స్ వెళ్ళిపోతాయి కదా, అదైతే ఎవరికి యాక్సెప్ట్ కాదనమాట. అది కస్టమర్ క్యాన్సిల్ చేసుకుంటారు, అది ఏ డ్రైవర్కి వెళ్ళిపోదు అనమాట. అండ్ మొత్తం పూర్తిగా వైట్ లైన్ మొత్తం పూర్తిగా వెళ్ళినాక యాక్సెప్ట్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసినప్పుడు మొత్తం వెళ్ళినప్పుడు వెళ్తేనే బుకింగ్ వేరే డ్రైవర్ తీసుకున్నట్టు అర్థం అనమాట. ఫస్ట్ వైట్ లైన్ వెళ్ళకముందే బుకింగ్ వెళ్ళిపోయింది అనుకో, అది కస్టమర్ క్యాన్సిల్ చేసినట్టు అర్థం అనమాట. అది ఇది మనకి ఇది వైట్ లైన్ వెళ్ళినప్పుడే మనం టచ్ చేసినప్పుడే మనకి యాక్సెప్ట్ అవుతుంది అనమాట. ఇక దాని తప్ప మనం ఏం చేయలేము, అది ఎట్లా చేసినా మనకి బుకింగ్ అయితే రాదు. ఇక అదృష్టం అది వచ్చిన వాళ్ళకైతే, మనం టక నొక్కుతూనే ఉండాలి అది వచ్చినప్పుడు. అది ఎండింగ్ వెళ్ళినప్పుడు విత్ సెకండ్ వరకు ఉండదు, జస్ట్ అది వెళ్ళిపోయిన మనం ఎవరు వెళ్ళి టచ్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట. నాకు ఇంకా ఒక్కొక్కసారి అయితే మనం టచ్ అయింది రౌండ్ సర్కిల్ తిరుగుతూ ఉంటుంది, నాకు వస్తుంది అనుకుంటా, కానీ అది అట్లనే తిరుగుతూ ఉంటుంది. మొత్తం మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే మనకి యాక్సెప్ట్ కాకుండా అది బుకింగ్ మనకు రాదు, వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటుంది. అట్లా అయితే చాలా వరకు మనకి ర్యాపిడో కానీ ఊబర్లో కానీ బుకింగ్ వచ్చిన తక్కువ ఓకే చేస్తామో అది యాక్సెప్ట్ అయిపోతుంది, కానీ ఇది మాత్రం అట్లా కాదు. ఘోరంగా పెట్టి అందరికీ టెన్షన్ వస్తుంది, బుకింగ్ వచ్చినప్పుడు టక నొక్కుతూనే ఉంటాం. ఇక అది ఎవరికి వెళ్ళేది తెలియదు అనమాట, అట్లా పెట్టింది అయితే. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, ఇక అది మన డ్రైవర్లకే వెళ్ళిపోతుంది, కానీ అది ఎవరికి వచ్చేది తెలియదు. దానికి పెద్ద రీజన్ ఏం లేదు, ఇదే రీజను. ఇక మనం ఓకే చేసుకుంటే మనకు వస్తుంది. మనం అది ఏం లేదు, కానీ టక నొక్కినప్పుడు మనము ఏలు పైకి ఉన్నప్పుడు వేరే వాళ్ళు టచ్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది అనమాట. మనం ఎక్కువ రేట్ వచ్చిందని టక నొక్కేస్తుంటాం కాబట్టి అది నాకు కూడా చాలాసార్లు అట్లా అయింది. ఎక్కువ రేట్ వచ్చిందని టక నొక్కుతుంటే అది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట. విత్ సెకండ్లో వెళ్ళిపోతుంది అనమాట. మనం ప్రెస్ చేసినప్పుడు మన ఏళ్ళు కింద ఉంటే ఒకసారి పైన ఉంటుంది కదా, అప్పుడు వేరే వాళ్ళకి టచ్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట ఎండింగ్ వచ్చినప్పుడు వైట్ లైన్. అది సంగతి, అంతకుమించి వేరే ట్రిక్ ఏం లేదు. అది ఓలోడ్ అట్లా పెట్టి మనం ఏం చేయలేము దానికి. అండ్ అమౌంట్ అయితే మీకు చూపిస్తా ఈరోజు ఎంత చేసినాం అనేది. ఇక లాస్ట్ అయితే ఎంటీ అయితే వచ్చేసిన. అండ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వెరిఫై చేసేస్తాను మీకు. ఓకే, మరి చూపిస్తాను ఎంత అయింది అమౌంట్ అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ర్యాపిడో బుకింగ్ చేస్తాం కదా, ట్రిప్ ఎండ్ అయినప్పుడు మనకి క్యూఆర్ కోడ్ చూపిస్తాను. ఇంతకుముందు బ్లర్ అయ్యి చూపిస్తాను అనమాట, మనకి క్యూఆర్ కోడ్ లేకుంటుండే. ఇప్పుడేమో మనకి మన సొంతంగా క్యూఆర్ కోడ్ పెట్టుకోవచ్చు అనమాట. మనం ట్రిప్ ఎండ్ చేసినాక మనకి యాడ్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది, అలా మన క్యూఆర్ కోడ్ యాడ్ చేసాం. మనకి స్క్రీన్ షాట్ తీసుకొని డైరెక్ట్ గ్యాలరీలోకి పోయి దాన్ని ఓకే చేసుకుంటే ఆటోమేటిక్గా ఓకే అయిపోతుంది. అండ్ లేకపోతే ఫోటో అడిగితే ఫోటో తీసుకుంటే డైరెక్ట్ యాక్టివేషన్ అయిపోతుంది అనమాట. ఇక మరి ప్రతిసారి తీయాల్సిన అవసరం లేదు, మనం ఒకసారి ఫోటో దించి పెట్టుకుంటే అది ఎప్పటికి ఉంటుంది అనమాట. దాంతోనే మనం మన ఫోన్ చేసి క్యూఆర్ కోడ్ చూపించేదానికన్నా మన ట్రిప్ ఎండ్ చేయగానే మన క్యూఆర్ కోడ్ అలా కనిపించేస్తుంది. దానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ వేసేస్తారు కస్టమర్. అదైతే ఒకటి మంచిగా పెట్టిన ర్యాపిడో అయితే.
మన ప్రతిసారి దింపాల్సిన అవసరం లేదు, ఒకసారి దింపేసుకుంటే ఫోటో అలా ఉండే మొత్తం ఎప్పటికి ఉంటుంది అనమాట. మన అకౌంట్లోకి డైరెక్ట్ అమౌంట్ పడిపోతుంది స్కాన్ చేసేసి అమౌంట్. ఇది ఒక ఫీచర్ అయితే అప్డేట్ అయింది ర్యాపిడోలో. అండ్ ఇంకేమన్నా ఉన్నాయా ఫీచర్స్? ఇక నాకు తెలిసిన కాడికైతే ఇవే. అండ్ ఇంకేమన్నా కొత్త డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఇంకేమైనా ఫీచర్స్ వచ్చినాయి యాప్లలో అండ్ ఇంకేమైనా ఉంటే అడగండి, నేను కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. అండ్ ఇంకొకటి చెప్పాను మీకు, అందరికీ బుకింగ్స్ మంచిగానే వస్తున్నాయి, అసలు ఘోరంగా ఉన్నాయి బుకింగ్స్ అయితే. అండ్ ఎంత అవుతుంది బిజినెస్ అనేది చెప్పండి, జరా కామెంట్ చేయండి. మనం అనేది డైలీ ఎంత అవుతుంది, ఎంత వచ్చేదని చూపిస్తున్నా కదా, మీరు కూడా నాకు కామెంట్ చేయండి ఎంత అవుతుంది, బిజినెస్ అవుతుందా లేదా అనేది ఒక. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, అండ్ చాలామంది డీజిల్కి ఎంత అవుతుంది బ్రో అని అడుగుతారు. డీజిల్కి అండ్ మెయింటెనెన్స్ కలిపి నేను చేసిన అమౌంట్లోకి వెళ్ళి సగం తీసేస్తా బ్రో, ఎందుకంటే ఆ డీజిల్ అండ్ మెయింటెనెన్స్ రెండు తీసేస్తా. నేను ఇప్పుడు 3,000 చేసినాక అందులో 1,500 అయితే తీసేస్తా. నేను 1,500 నా లాభం అని అనుకుంటా. ఇది అంతకుమించి ఏం లేదు బ్రో, అంతే ఇక. ఓకే, మరి చూపిస్తాడు ఎంత అయింది అమౌంట్ మనది అనేది. చలో చూడండి, టైం వచ్చేసి అయితే 10 అవుతుంది. టైము 10 అయింది టైం. ఏం చేద్దాం, ఓవర్ నైట్ అయింది ఈరోజు అయితే. అండ్ ఫస్ట్ ర్యాపిడో చూపిస్తాను. ర్యాపిడోలో అయితే 1150 వేసిన 1150. ఇందులో వచ్చేసి అయితే మనం ఎన్ని రైడ్లు కొట్టినామంటే 6 రైడ్స్ అయితే కంప్లీట్ చేసినాము. అండ్ ఇది వచ్చేసి మనము ఆఫ్టర్నూన్ వరకు అయితే మీకు చూపించిన అనుకుంటా. 5 రైడ్స్ అయితే చూపించిన, ఇలా తర్వాత ఒకటే కొట్టినా అనమాట. చిన్న బుకింగ్ అయితే కొట్టిన 120 రూపీస్ది. ఇదైతే చూడండి 72 రూపీస్ లాగా కట్టించిండు. ఇది ఘోరం అసలు. 1 అంటే 2 కిలోమీటర్స్ కూడా లేదు డ్రాప్ లొకేషన్, అందుకని అంత ఇచ్చిండు. అదొకటే కొట్టినాయి. ఇంకా దాని తర్వాత మనం డైరెక్ట్ ఇక ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళిపోయినాం. ఇక ఏం చేసాం, బుకింగ్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. ఇక ర్యాపిడోలో వచ్చినట్టుగా ఫట్ అని వెళ్ళిపోతున్నాయి. ఆన్లైన్ చేసేస్తున్నాను నేను, టక్కనే వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇందులో వచ్చేసి అయితే మనకి 1,765 అయితే అయింది. ఇందులో ఎన్ని బుకింగ్స్ కొట్టినామంటే మనము 4 రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన, 2 చూపించినా కదా. అండ్ 2 వచ్చేసి అయితే ఎయిర్పోర్ట్వే. ఇది వచ్చిన బుకింగ్ కూకట్పల్లి వచ్చింది. ఇది ఎయిర్పోర్ట్ నుండి 631 ఇచ్చిండు. మనకి వచ్చింది అయితే 631 కాదు, మనకు వచ్చిన అమౌంట్ అయితే ఇది 581 ఇచ్చిండు. ఇది టోల్ యాడ్ అయ్యి వస్తుంది అనమాట, 581. అండ్ ఇది ఎన్ని కిలోమీటర్స్, 41 కిలోమీటర్ వచ్చిన. 41 కిలోమీటర్కి 631, 581 అయితే ఇచ్చిండు మనకి. ఇంకా పోయేటప్పుడు అయితే ఇంకా ఘోరం, ఇక 500 ఇచ్చిండు మనకి 37 కిలోమీటర్కి. ఇక ఏం చేయాలి, తప్పదు, ఇక అన్నీ కొడుతూనే ఉన్నాయి. ఇక బుకింగ్స్ అవతల వచ్చినట్టు తప్పని వెళ్ళిపోతున్నాయి అనమాట. అందుకని ఇక వచ్చినట్టు కొడుతూనే ఉన్నాను నేను. ఇక టోటల్ ఎంత అయింది అనేది చూపిస్తాడు అండి. ఇందులో వచ్చేసి మనకి 1765 అయింది కదా. $1,765 ప్లస్ అందులో 1,150. ఇది టోటల్ అయితే 2,900 అయితే అయింది. అండ్ మనకి ఇలా చాలామంది అడుగుతూ డౌట్ ఏంటంటే మనకి ఇంకొకటి, ఒక్క నిమిషం, అది ఏంటంటే అమౌంట్ డీజిల్కి ఎంత అవుతుంది ఏందని అడుగుతారు. అది ఏం లేదు బ్రో, మనకి చెప్పేది ఏం లేదు. ఇలా డివైడ్ బై చేయాలంతే, సగం. నేను ఎప్పుడైనా సరే సగం అనమాట. ఇప్పుడు 2,900 చేసిన కదా, అట్లా సగము డీజిల్కి మెయింటెనెన్స్ తీసేస్తా. 1,400 నాకు వచ్చినాయి అంతే. వచ్చిన దానిలోకి వెళ్ళి సగం అనమాట ఇది అమౌంట్. దానికి 0 కిలోమీటర్ వేసి చూపిస్తా చూడండి. 0 కిలోమీటర్ ఎంత తిరిగినాం అనేది చూపిస్తా. 184 అయితే తిరిగిన ఈరోజు. ఓకే, మరి గుడ్ నైట్ అందరికీ. మళ్ళీ రేపటి వీడియోతో అయితే కలుసుకుందాం. బాయ్. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి.